ఈ పేటకు నేనే మేస్త్రి, 200 300 ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒరే మన పశుపతి పంపించాడ్రా. పశుపత ఆడికి ఎక్కడిది ఎంత డబ్బు? పోలీసులతో చేరి మామూలు తీసుకోవడం మొదలెట్టాడా? కొట్టనంటేనా? ఇందులో ఏముందో చదివి చెప్పు. అమ్మా నువ్వు బాగున్నావా? ఇన్స్పెక్టర్ దాసన్న జీతంగా ఇచ్చిన డబ్బుని అలాగే నీకు పంపించేస్తున్నాను. ఆ డబ్బుతో నువ్వు ఒక సెల్ ఫోన్ కొనుక్కో. నువ్వెప్పుడైనా నాతో మాట్లాడచ్చు. ఇక్కడ నేను నీ జ్ఞాపకాలతోనే ఉన్నాను. దాసన్న పుణ్యమా అని ఇక మనకన్నీ మంచి రోజులే. ఎందుకురా కింద పడేశావు? ఏమ్మా లాగులేసుకోక ముందు నుంచి మేమిద్దరం కలిసిమెలిసి తిరిగామే. నా గురించి ఒక్క మాట అని అడిగాడా? వాడు పాత రోజులు మర్చిపోయాడు. గురించి పిచ్చి పిచ్చిగా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావే. దద్దమ్మకి మాటలు చూడు. ముసలిదానికి చేతినిండా డబ్బు చూసేసరికి మనం లెక్క లేకుండా పోయాం. మనం కూడా డబ్బు సంపాదించాలి. మనం ఎటు కష్టపడి డబ్బు సంపాదించలేము. శివకాశికెళ్ళి మిషన్ తెచ్చి దొంగ నోట్లైనా ముద్రేద్దాం. సార్ ఎస్పీ గారు అమ్మాయి. ఏంటమ్మా ప్రియాల కుంటుకుంటూ వస్తున్నావు? యాక్సిడెంటా? చెప్పు. ఎవడో అటెంప్ట్ టు మర్డర్ కేసులో లోపల దోహేస్తాను. మీ స్టేషన్ లో పనిచేస్తున్నాడే పశుపతి, అతనే. ఎవరు? మన పశువా? వాడు సాధు జంతువమ్మా, చాలా మంచివాడే. నేను అబద్ధం చెప్తున్నానా? ముందు అతన్ని సస్పెండ్ చేయండి. వాడు పోలీస్ అయితేనే కదమ్మా సస్పెండ్ చేయగలను. వాట్? అతను ఇక్కడ పోలీస్ కాదా? అవునమ్మా, వాడు ఈ స్టేషన్ లో టీ కాఫీలు అందిస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడంతే. ఈ విషయంలో నేను ఊరుకోను. వెంటనే డాడీతో చెప్పి మీ అందరిని సస్పెండ్ చేయమంటాను. ఎందుకమ్మా ఈ విషయాన్ని పెద్ద చేస్తావు? చిన్న గాయమే కదమ్మా. కొబ్బరి నూనెతో బాగా రుద్దావంటే వాపు తగ్గిపోతుందమ్మా. దయచేసి మా జీవితాలతో ఆడుకోకమ్మా. అమ్మ మీతో మాట్లాడాలంట, మాట్లాడండి. ఈ కాల అమ్మా, నేను దాసును మాట్లాడుతున్నానమ్మా. అయ్యా నమస్కారం. అయ్యా ఏంటమ్మా ఇది నమస్కారం అది ఇదంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? పశుపతి ఇంతవరకు నాకు దూరంగా ఉన్నదే లేదు. వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అయ్యా. ఏవి బెంగ పెట్టుకోకు. పశువుకి ఏ లోటు రాదమ్మా. ఓకేనా? ఉండమ్మా, ఫోన్ వాడికి ఇస్తాను. ఇవ్వండి. అమ్మా తర్వాత చిన్నమ్మాయి గారు మీరెప్పుడు వచ్చారు? అమ్మా మన చిన్నమ్మాయి గారు వచ్చారమ్మా. అదేనమ్మా మన ఎస్పీ గారు అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయిమ్మా. ఇదిగో మాట్లాడు. ఇదిగోండి మాట్లాడండి, అమ్మతో మాట్లాడండి. పర్వాలేదు మాట్లాడండి. పర్వాలేదండి మాట్లాడండి. అమ్మా అమ్మాయి, పశుపతి నీ గురించి ఎన్నో చెప్పాడమ్మాయి. నా కొడుకు మొరటోడే, కానీ చాలా మంచివాడమ్మా. ఏదైనా తప్పు చేస్తే క్షమించమ్మా. తండ్రి లేకుండా పెరిగాడు. మిమ్మల్ని నమ్మే పంపించాను. జాగ్రత్తగా చూసుకోండమ్మా. సరేనమ్మా. అమ్మా చెప్పమ్మా. నేను చెప్పాను కదా బంగారం లాంటి అమ్మాయినే. వాడింట్లో అందరూ చాలా మంచివాళ్ళమ్మా. హలో సరే అయ్యగారు ఉన్నారు సార్. వృద్ధాశ్రమంలో ఏదో సమస్య రమ్మంటున్నారు. అన్నా ఎక్కడా రౌడీలు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎక్కడా రౌడీ వెధవాలు? అందరూ వెళ్ళిపోయారు సార్. ఈ దాసు వస్తున్నాడని తెలియగాని కడుపు కదిలి పారిపోయి ఉంటారే. మళ్ళీ వస్తా ఉన్నారు సార్. ఆ లోపులో మేము ఎస్కేప్ అయిపోతాం కదా సార్. ఎందుకు సార్ కంగారు పడతారు? అర్జెంటుగా వెళ్లి వాళ్ళను అరెస్ట్ చెయ్యాలి అంటున్నారు. అవును, ఇంతగా ఇక్కడ ఏమిటి ప్రాబ్లం? సార్ మీకే తెలుసు కదా, యుఎస్ లోని శాంతకుమార్ గారు ఈ స్థలాన్ని ఆశ్రమానికి ఇచ్చారు. ఎవరో బంధువులను ఇప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారు. చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడాలి? చూడండి, పోలీసులు మేము ఉండగా మీరెందుకు భయపడాలి? అన్నా ఏమైందన్నా? ఎమోషన్ అయ్యాను పశుపతి. ఏంటన్నా నేను తప్పేమన్నా మాట్లాడాను? బ్లండర్ మిస్టేక్ చేశావు. ఒక మఫ్టీలో ఉన్న సాధారణమైన కానిస్టేబుల్ చెప్పే మాటల్ని డిపార్ట్మెంట్ డ్రెస్ లో వచ్చిన ఈ ఇన్స్పెక్టర్ చెబితే వాళ్ళకి నా మీద ఎంతో నమ్మకం వస్తుందిరా. వచ్చి తీరుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి ఎవరికైనా ఇంజూర్ అయిందేమో చూడు. ఏదో చెయ్యండి. గట్టిగా కొట్టాను కదా, మిసే కొంచెం పైన తగిలి. హాయ్ బామ్మా, ఏంటి మీ గ్యాంగ్ తో నిలబడ్డావు? ఎలా ఉన్నావు? ఇక్కడ ఉండడానికి నాకు భయంగా ఉందరా, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరా. నో బామ్మా నో. ఎందుకంటే నాకు నీకంటే డ్యూటీయే ముఖ్యం. నేను నీ బామ్మన్రా. ఇంకోసారి నువ్వు ఎన్నిసార్లు బామ్మని అని నీ బోసి నోరు ఆడించి చెప్పినా నా బదులు ఒక్కటే.